మీనాని కిడ్నాప్ చేసిన బాలు మరియు గుణ అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీనాని ఇద్దరు రౌడీలు వచ్చి కిడ్నాప్ చేసుకొని వ్యాన్లో ఎక్కించుకొని వెళ్తారు. అలా వెళ్తుండగా మన చెప్పులు కుట్టే అమ్మమ్మ మరియు తాత ఇద్దరు చూసి, అయ్యో మన మీనా కదా ఒకతే వచ్చింది ఏంటి, ఎవరో కిడ్నాప్ చేస్తున్నారని పెట్టేసి వెళ్దాం పద అడ్డుకుందామని చెప్పేసి ఇద్దరు వెళ్ళి, ఆగండి మీరు ఎవరు మా మీనా, అరే అరే అని చెప్పేసి అనడంతో ముసలి వాళ్ళను నెట్టేసి ఆ ఇద్దరు రౌడీలు మీనాని ఎక్కించుకొని వెళ్తారు. ఇదిలా ఉంటుండగా ఇంట్లో ప్రభావతి సోఫాలో కూర్చొని ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో శృతి, మనోజ్, రోహిణి మరియు రవి నలుగురు కిందికి వస్తారు. వచ్చి ఏంటి ఇంట్లో మీనా లేదా, టిఫిన్స్ చేశారా లేదా అని చెప్పేసి అడుగుతుంటే, ఏమో అది లేదు కనబడట్లేదు ఎటు వెళ్ళిందో అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, ఏ ఇంట్లో దొంగతనానికి వెళ్ళిందో అని చెప్పేసి ప్రభావతి అంటుంది. నోర్ముయా ఆంటీ ఏం మాట్లాడుతున్నావు, ఒక కోడలు గురించి మాట్లాడడం అదే పద్ధతేనా అని చెప్పేసి రోహిణి అంటుంటే, శృతి మాత్రం చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. రోహిణి కూడా ఎలా పడితే అలా మాట్లాడుతుంది. ప్రభావతి అలానే మాట్లాడుతుంటే ఏమో జరుగుతుందని చెప్పేసి సత్యం హాల్లోకి వస్తాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, అసలు ఏమైంది అనడంతో, మీనా పొద్దున్న నుంచి కనబడట్లేదు అంకుల్ అని చెప్పేసి శృతి అంటుంది. అయ్యో మీనా లేకపోవడం ఏంటి, ఎటైనా వెళ్ళిందా, ఒకసారి ఫోన్ చేసి చూడు అనడంతో రవి ఫోన్ చేస్తాడు. రవి ఫోన్ చేయడంతో ఫోన్ ఇంట్లోనే పెట్టిపోతుంది. అయ్యో ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టిపోయింది, కొంపతీసి నువ్వు అన్న మాటలకి ఏమైనా అగత్యం చేసుకోవడానికి వెళ్ళిందా ఏంటి అని చెప్పేసి సత్యం అంటుంటే, నేనేమన్నానండి, నేను ఉన్నదే అన్నాను కదా, లేనిదైతే అనలేదు కదా, అది దొంగల కుటుంబమే కదా అనడంతో, నోర్మి ఇంకొకసారి అలా మాట్లాడామంటే ఊరుకునేది లేదు, ఇంట్లో నుండి గెంటేస్తా అని చెప్పేసి ప్రభావతికి వార్నింగ్ ఇస్తాడు. ఏంటండి ఎవరు తప్పు చేసినా నా మీదకే వస్తారు, నన్నే అంటారు, ఆ పూలమ్మే దాన్ని వెనకేసుకొస్తారు ఏంటి అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఏ ఇంట్లో దొంగతనానికి వెళ్ళిందో అనేసి అంటున్నాడు మామయ్య మనోజ్ అనడంతో, ఏంటిరా ఏం మాట్లాడుతున్నావు, ఇంకొకసారి మాట్లాడితే మర్యాద దక్కదు అని చెప్పేసి మనోజ్ను కొట్టడానికి పోతాడు సత్యం. ఇప్పుడు కానీ మాట్లాడాం, ఇంకొకసారి మీనా గురించి మాట్లాడితే మాత్రం మర్యాద దక్కదు, మీనా మనస్వభావం ఏంటి, తన యొక్క మనస్తత్వం ఏంటి, తన యొక్క అంతరాత్మ ఏంటి అనేది నాకు మాత్రం తెలుసు, నువ్వు అలా అనడం సరికాదు ప్రభా, మనోజ్ ఇంకొకసారి అంటే మాత్రం నీ మర్యాద తగ్గదురా అని చెప్పేసి సత్యం అంటుంటాడు. వెళ్ళిలా మాట్లాడుకుంటుండగా బాలు రానే వస్తాడు ట్రిప్పుకు వెళ్ళి. వస్తూనే మీనా అనుకుంటూ వస్తాడు. వచ్చాడ్రా అనుకుంటాడు మనోజ్. నాన్న వైజాగ్ చాలా బాగుంది నాన్న, కానీ ఒక ఉక్కపోత ఎక్కువ ఉంది అని మాట్లాడుకుంటూ మీనా ఏది అనడంతో, మీనా ఇంట్లో లేదు అని చెప్పేసి శృతి అంటుంది. ఇంట్లో లేదా, ఎటు వెళ్ళింది ఏమో తెలియదు, ఫోన్ చేయకపోయారా, ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది అని చెప్పేసి అంటుంటే ప్రభావతి అంటుంది, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అంటే, వెళ్ళిందా వెళ్ళగొట్టావా అని చెప్పేసి బాలు అంటుంటాడు. అటు ఇటు అనగా చెప్తారు, అసలు ఎటు వెళ్ళిందో ఏంటి అనేది మీకు తెలియదు, నేను వెళ్ళి తీసుకొస్తాను, మీనాను కనుక నువ్వేమన్నా అన్నావని తెలిసిందో తల్లి అని కూడా చూడకుండా మర్యాద దక్కదు అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి బయటికి వెళ్తాడు బాలు. అందరూ ఎటు వాళ్ళు అటు వెళ్తారు. సత్యం కూడా కోప్పడుకుంటూ వెళ్తాడు ప్రభావతిని. ఎవరేంటి చేసినా నా మీదకే వస్తుంది ఏంటి, తను కనిపించకుండా పోయినా నేనేం చేస్తాను అని ప్రభావతి మనసులో అనుకుంటుంటుంది. అవును కదా ఫ్రెండ్స్, ఆ దొంగ ముఖం ప్రభావతి తన యొక్క క్యారెక్టర్ ఎలాంటిదో బయట సొసైటీలో కూడా అత్తలు అలానే కనిపిస్తున్నారు. అలాంటి అత్తలు ఎవరికి ఉండకూడదని మనం కోరుకుందాం ఫ్రెండ్స్. ఇలా బయటికి వెళ్తున్న బాలుని త్వరగా భయపడుకుంటూ వెళ్తూ ఉంటాడు బాలు. కారులో వెతుకుతూ ఉంటాడు, అసలు నేను ఎక్కడికని వెళ్ళాలి, ఎక్కడికని తిరగాలని చెప్పేసి ఫోన్ చేస్తాడు సుమతికి. హలో సుమతి, అక్క వచ్చింది అనడంతో, రాలేదు బావా అని చెప్తుంది సుమతి. ఒకవేళ అక్కడికి వచ్చిందంటే నాకు కాల్ చేయి అని చెప్పేసి చెప్తా ఉంటాడు సుమతికి బాలు. సరే బావా అని చెప్పేసి పెట్టేస్తుంది సుమతి. రాజేష్ మరియు బాలు ఇద్దరు కలిసి ప్రతి చోట వెతుకుతూనే ఉంటారు మీనా అనుకుంటూ. ఎక్కడ వెతికినా ఎక్కడ చూసినా ఎక్కడ కంగారు పడుతూ ఉంటుంటారు, దొరకదు. ఇంతలో ఒక ఫోన్ కాల్ వస్తుంది. గుణగాడు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, హలో బాలుగారేనా, మీ భార్యను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నారు, మేము వాళ్ళని ఫాలో అవుతున్నామని చెప్పడంతో, ఎక్కడికి అనడంతో అడ్రస్ చెప్తారు. ఆ అడ్రస్కి వెళ్ళి చూడడంతో అక్కడ ఉండరు. మళ్ళీ బాలు తిరిగి ఆ గుణాకి కాల్ చేస్తాడు. ఎక్కడ ఉంది, ఎక్కడికి తీసుకొచ్చారంటే వేరే అడ్రస్ చెప్తాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసినా ఎక్కడ కనిపించదు. మూడోసారి కూడా వేరే అడ్రస్ చెప్పడంతో
రాజేష్ అంటాడు, అరే వీడెవడో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా అడ్రస్ల మీద అడ్రస్లు చెప్తున్నాడురా, ఇది ఇలా మనం వాళ్ళ వెంబడి తిరగడం కాదు, సరిగ్గా కనుక్కోరా అని చెప్పడంతో ఫోన్ చేస్తాడు బాలు. అప్పుడు గుణ కింది మీద మాట్లాడుతూ, నేనే కిడ్నాప్ చేసిన, అయితే ఏంటి ఇప్పుడు, చంపేస్తాను నీ భార్యనని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. అయ్యోయ్యో ఎలా తిరగాలి, ఏం చేయాలి దేవుడా, ఏదో ఒక దారి చూపించు అని మొక్కుకుంటూ వెళ్తూ ఉంటే మన చెప్పులు కుట్టే అమ్మ అవ్వ ఇద్దరు వచ్చి, నానా తండ్రి బాలు మీనాను ఈ దారి వెంబడే ఎత్తుకు వెళ్ళారు దుండగులు, కారులో ఎత్తుకొని వెళ్ళారని చెప్పేసి ఇలా స్ట్రేట్గా వెళ్ళి ఇటు సైడే పోయిందని చెప్పేస్తారు అమ్మ ముసలవ్వ చెప్పడంతో వాళ్ళు చెప్పిన దారిని పట్టుకొని వెంబడిస్తూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక పాడుబడ్డ బంగ్లా కనిపిస్తుంది. ఏంటి ఈ ఏరియా అంతా కొత్తగా ఉంది, ఇదంతా ఏదో చూడడానికి భయంకరంగా ఉంది అనేసి అనుకుంటుంటాడు. ఆ యొక్క కిడ్నాప్ చేసిన దరిదాపులోనే ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ ఒక దేవుణ్ణి మొక్కుకొని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి నా మీనా దొరకాలి, ఎలాంటి అఘాయిత్యం కాకుండా చూడు అని చెప్పేసి మొక్కి వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఒక గుండా అతను కనిపిస్తాడు బాలుకి. కనిపించడంతో ఆ యొక్క బాలుని